ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మరి ఒకసారి మీ మధ్యలోనికి బేతనియా స్వరము అనే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా మీతో కలిసి ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన ఈ అవకాశానికై నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. మేము మా బృందం ఇక్కడ సీకింగ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నిజామాబాద్ నుండి ఈరోజు ఈ సమయంలో మీ మధ్యలో లైవ్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశానికై, అలాగే ఈ యొక్క సహోదరుడు బేతనియా స్వరం నుండి మాకు ఇచ్చిన అవకాశానికై దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడవును ప్రేమ కలిగిన మా తండ్రి, మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప అవకాశానికై, ఈ ధన్యతకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, మరి ఒకసారి మా జీవితాలు తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, నీ నామమును మాత్రమే హెచ్చించే స్థితిని మాకు దయచేయండి. అయ్యా, నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా, నైనా ఈ యొక్క లైవ్ ద్వారా నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మరి ఒకసారి నీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. అయ్యా, ఎవరెవరైతే ఈ లైవ్ ని వీక్షిస్తుంటున్నారో, అయ్యా, ఈ లైవ్ ని ఎవరైతే నేను తర్వాత వీక్షిస్తారో వారి జీవితాల్లో మీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. వారిని ఆరాధించుటకు, అయ్యా, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ నాయన నిన్ను గణపరచుటకు సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని, బృందం అంతటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం దయచేయమని, మీరే తోడై నడిపించమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఆది నుంచి అంతం వరకు మీరే మీ అధ్యక్షతన దీన్ని నడిపించమని క్రీస్తు యేసు పేరిట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏ సమయమందైనా, ఏ స్థలంలోనైనా మనం దేవుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనము ఆ మాట ద్వారా దేవుని గణపరచుదాం, దేవుని స్తుతించుదాం, ఆయన నామమును గొప్ప చేద్దాం. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా. యేసు నామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో, రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. తన చేతులతో నన్ను నిర్మించేగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. తన చేతులతో
సమయమందైనా ఏ స్థలమందైనా మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుడు 7 మాసములు మనల్ని కాచి కాపాడు. 8వ మాసములో ఈ మొదటి తారీఖున ఆయన స్తుతించడానికి సజీవుల లెక్కలో మనం ఉంచాడు. ఎంత ధన్యత! ఈ భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఎన్నో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అయినప్పటికీ ఆయన ఉచితమైన కృప మనందరి ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనము మన జీవితాల సాక్ష్యాల ద్వారా మనం చెప్పవచ్చు. ఆయన కీర్తనీయుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయన మన జీవితాల్లో ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ, ఎన్నో విషయాల్లో మనని తన రెక్కల చాటున కాపాడుతున్న దేవునికి మనం ఎంత ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఎన్నిసార్లు స్తుతులు చెల్లించినా సరిపోదు. కాబట్టి ఆ సజీవమైన నామాన్ని, సజీవమైన దేవుడు మన దేవుడు, సజీవమైన యేసయ్య, ఉజ్జీవము ఇచ్చే యేసయ్య మనకున్నాడు. కాబట్టి ఆ నామాన్ని మనం గణపరచుదాం, ఆ కీర్తనీయుడిని మనం గణపరచుదాం. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే ఈ పాట ద్వారా దేవుని గణపరచుదాం. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గానునికే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గానునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే. యేసు వేడగా మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. యేసుని వేడగా మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా యేసుకే.
యేసయ్యా నీకు వందనాలు. సజీవమైన యేసయ్య నామము ఎంత గొప్ప నామము. ఆయన నామాన్ని మన చేతులెత్తి మన శరీరముల ద్వారా, మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా ఆయన ఆరాధించవలసిన వారమైనా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ధన్యత. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన ఆరాధనలో మనం ఉన్నాం. ఎంత గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నామము ఘనమైన నామము. యేసయ్య నామము ప్రతి సమస్యలో నుండి నిన్ను విడుదల కలుగజేసే నామం. ఈ సమయంలో హిందీ పాట ద్వారా దేవుని గణపరచుదాం. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा. मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर. तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मौत से है बचाया तूने, जीवन नया है दे दिया. नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया. मौत से है बचाया तूने, जीवन नया है दे दिया. नाम लेकर पुकारा मुझे, महिमा से मुझको भर दिया. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर. तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा. आदर और महिमा हो तेरी, तू ही हमारा खुदा. पूरी हो
सदा रहेगी मुझ पर तेरी विश्वास योग्यता। देखूंगा मैं उम्र भर, मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता। देखूंगा मैं उम्र भर, करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता। देखूंगा मैं उम्र भर, मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। यीशु तेरा नाम रहे ऊंचा। స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే ఆత్మతో, ఆరాధించే వైఖరిలో మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆయన నామము ఎంత గొప్ప నామం. మీరు ఎక్కడున్నా సరే ఈ లైవ్ ని వీక్షిస్తున్న మీరందరికీ ఆయన కీర్తనీయుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. అటువంటి దేవుని మనం ఆరాధిస్తుంటున్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఊహలకు అందని ప్రేమ, వివరణకు దొరకని ప్రేమ ఆయన ప్రేమ. అలాంటి ప్రేమలో నీవు నేను మన జీవితాంతం దాంట్లో తరించే వరాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకున్న బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అన్ని విషయాల్లో నిజానికి మనం ఎక్కడికో వెళ్ళవలసిన వారం, కానీ ఆయన తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని ఈ రీతిగా బలపరుస్తున్న దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఊహకందని ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, వివరణకు దొరకని ప్రేమ. ఆ ప్రేమను మనం మరి ఒకసారి ఉదయకాల సమయంలో ధ్యానించుదాం, ఆరాధించుదాం. పాట ద్వారా మరి ఒకసారి ఆ ప్రేమను మన జీవితాల్లో స్మరించుకుందాం. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలే
ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను. ఆ తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. నా మనసు వేదనలో, నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను. ఓ మధురలో తుది లేని లాలనలో మధురామృతమునే నింపెను. నా మనసు వేదనలో, నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను. ఓ మధుర భావనలో, లాలనలో మధురామృతమునే నింపెను. అనాథైన నన్ను వెదకెను, ప్రధానులలో ఉంచెను. అనాథైన నన్ను వెదకెను, ప్రధానులలో ఉంచెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. నీ మరణ వేదనలో, నీ సిలువ శోధనలో ప్రేమ రుజువై నిలిచెను. వెళ్ళలేని త్యాగముతో, అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను. నీ మరణ వేదనలో, నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను. వెళ్ళలేని త్యాగముతో, అనురాగ నా హృదయమే కరిగెను. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాక సాధ్యము. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాక సాధ్యము. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. నా జీవితాంతం ఆ ప్రేమలోనే, ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను. తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. నా జీవితాంతం ఆ ప్రేమలోనే, నా జీవితాంతం ప్రేమలోనే తరించు వరమే దొరికెను. తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. అవును ప్రియులారా, ఆ ప్రేమ ఊహించలేని ప్రేమ, ఊహకు అందని ప్రేమ, వివరణకు దొరకని ప్రేమ మన యేసయ్య ప్రేమ. అంత గొప్ప ప్రేమను
మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని మనకు వాక్యం బోధిస్తుంది. రక్షణ అనగా ఈ లోక సంబంధంగా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడ్డం కాదు. సమాజపరంగా నీటి బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. రక్షణ అనగా నిజమైన మారు మనస్సు. ఆ మారు మనస్సు లేకుండా, ఆ మారు మనస్సు తగిన జీవితం మనం లేకుండా మనం నిజమైన రక్షణకు పాత్రలము కాము. మన జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరత ఈ భయంకరమైన ఈ కోవిడ్-19 సమయాల్లో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అన్నటువంటి ఈ దినాల్లో ఉంటుండగా, దేవుని బిడ్డలారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. మన రక్షణకర్త, నన్ను కాపాడే దేవుడు సజీవుడు. ఆయన సజీవంగా ఉన్నాడు కనుక నువ్వు ఈ రోజుని, రేపటి దినాన్ని చూడగలుగుతున్నావు. ఆయన సజీవంగా ఉన్నాడు కనుక నిన్ను విమోచించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు సజీవంగా ఉన్నాడు. అందును బట్టే మనము ఈ 7 నెలలు దాటుకొని 8వ మాసంలోనికి అడుగు పెట్టగలిగాం. మన జీవితాలు ఆయనకు సమర్పించుకోవాలి. మన జీవితాలు ఆయనకు సమర్పించుకున్నప్పుడే, నేను కాదయ్యా, జీవించువాడవు నీవే, నీతో పాటు సమాధి చేయబడ్డాను, నీతో పాటు మరణించాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్న వైఖరి మన జీవితాల్లో అవసరం. అలాంటి వైఖరి మనం కలిగి ఉన్నప్పుడే నిన్ను విమోచించిన దేవుడు, సజీవమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు. అంటే నిరీక్షణ. బికాస్ హీ లివ్స్, ఐ కెన్ ఫేస్ టుమారో. మై రెడీమర్ ఈస్ లివింగ్ గాడ్. మై రెడీమర్ లివ్స్. ఆయన బ్రతికి ఉన్నాడు గనుకే, ఆయన సజీవమైన దేవుడు గనుకనే ఈరోజు నేను సజీవమైన ఆరాధన చేయగలుగుతున్నాను. నా దేవుడు కనులుండి చూడగలిగిన దేవుడు, నా దేవుడు చెవులుండి వినగలిగిన దేవుడు, నా దేవుడు నోరుండి మాట్లాడగలిగిన దేవుడు అన్న సాక్ష్యం మన జీవితాల ద్వారా వెళ్ళాలి. యేసయ్య అంటే ఇంకా సాధు స్వభావముగానే మనం చూస్తున్నాం. యేసయ్య అంటే ఇంకా మృదు స్వభావియే. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అనుకుంటున్నాం. కానీ యేసయ్య ఆయన రాకడ సమయంలో నీతిని ప్రేమించేవాడు, కానీ పొరపాట్లను కాదు. బట్ మన దేవుడు సజీవముగా ఉన్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు, నిరంతరము చూస్తూ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్న మాట మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. అది ఎంత గొప్ప వాగ్దానమో అంతే గొప్ప హెచ్చరిక కూడా. ఆయన మనల్ని చూస్తున్నాడు, నీ ప్రతి కదలికను చూస్తుంటున్నాడు. కీర్తనకారుడు 139వ కీర్తనలు రాసినట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు దాక్కోవాలని ప్రయత్నం చేసినా, నువ్వు రహస్యంగా చేసిన తప్పులను, నువ్వు రహస్యంగా చేసిన పాపాలను దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యవనస్తుడా యవనస్తురాలా, ఈ ఉదయకాల సమయంలో నన్నెవరూ చూడట్లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా చేసిన వాటిని ఆయన బాహాటంగా చూపించే దినం రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని కట్టుకో, నీ జీవితాన్ని ఆయనకి ఇష్టంగా మార్చుకో. సజీవమైన దేవుడు మనకుంటున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ పాట ద్వారా మనము ఆరాధన చేద్దాం, అని గణపరచుదాం. బికాస్ హీ లీవ్స్, I can face tomorrow. నిజమే, because he lives, I can face tomorrow. Because he is alive, he is a living God, I can face tomorrow. నేను రేపటి దినాన్ని చూడగలుగుతున్నానంటే, ఆ నిరీక్షణతో ముందుకు వెళ్తున్నానంటే కేవలము నా దేవుడు సజీవుడు గనుకనే. God sent his son, they call him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives.
Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. Because He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. How sweet to hold a newborn baby and feel the pride and joy He gives. But greater still, the calm assurance this child can face uncertain days because He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. And then one day I'll cross the river, I'll fight life's final war with pain. And then as day gives way to victory, I'll see the lights of glory, and I'll know He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. Because He lives, we can face tomorrow. Because He lives, we can face tomorrow. Because He lives, all fear is gone. Because we know He holds the future, and life is worth the living just because He lives. And life is worth the living just because He lives. And life is worth the living just because He lives. Yes, my dear brothers and sisters, our life is worth. Our life is worth because He is our Savior. Our life is worth because He lives. We must not forget this. We must not forget our Savior lives.
నిన్ను నన్ను రక్షించిన దేవుడు సజీవమైన దేవుడు. అన్ని నామముల కన్నా పైనామము ఆయన నామము. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక పేరు ఉన్నది. రోగానికి ఒక పేరుంది, వ్యాధికి ఒక పేరుంది, వైరస్కి ఒక పేరుంది. ఈరోజు ఎన్నో పేర్లు మనం వింటున్నాం. ఈ 2020 సంవత్సరంలో ఈ కోవిడ్-19 కరోనా అనే ఈ పేరు మనం ఎంతగానో భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. ఆ నామాన్ని నువ్వు స్మరించినట్లయితే, ఆ నామాన్ని నువ్వు చూసినట్లయితే, వాటి కిందున్న నామము, ఆ నామం కిందున్న నామాలన్నీ కూడా నీకు పెద్ద లెక్కలోకి రావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానాన్ని చేతపట్టుకొని, ఈ ప్రక్క 1000 మంది పడినను, ఈ కుడి ప్రక్క 10,000 మంది చనిపోయినను, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న నిశ్చయత, అన్న నిరీక్షణ, అన్న ప్రార్థనలో పట్టుదల మనం కలిగి ఉంటే ఆయన నీడలో మనం బ్రతుకుతాం. ఆయన సేవలో మనం ముందు కొనసాగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా నీ నీడలో, నీ జాడలో బ్రతకాలయ్యా. అదే నా కోరిక, అదే నా ఆశయ. అంతకంటే మించినది ఈ లోకంలో నేనేం చేయలేను. శాశ్వతమైన దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. నిన్ను మెప్పించినప్పుడే అయ్యా, నా జీవితము నీకు మెప్పుగా ఉన్నప్పుడే నిత్య రాజ్యములో నేను నీతో కూడా ఉండగలుగుతాను. అటు తీర్మానము, అటు ఆలోచన, అటు వైఖరి, అటు జీవితం నాకు దయచేదేవా. యేసయ్యా, నీ పాదంలో చింతకు వస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా అయ్యా, మరి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మనుషులు మెప్పించే స్థితి కాదయ్యా, నిన్ను మాత్రమే మెప్పించి నీకు మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చుకోండి. యేసయ్యా, నీకు వందనాలు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా పగలు రేయి నిలపాలి మనసే ప్రభువా, నీ సేవలో తోడు నీడై నీవున్న వేళ లోటుండు నా జీవమా. పగలు రేయి నిలపాలి మనసే ప్రభువా, నీ సేవలో తోడు నీడై నీవున్న వేళ లోటుండు నా దైవమా. నీ ఆరాధనలో సుఖశాంతులన్నీ ఇలాగే సదాని సేవలోనా. నీ ఆరాధనలో సుఖశాంతులన్నీ ఇలాగే సదాని సేవలోనా కలకాలముండాలని ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని
సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీడలోనా నీ జాడలోనా నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చు మా ప్రాణమా. ప్రేమే నీవై వెలిగేటి దేవా, చేయూతనందించుమా. నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చు మా ప్రాణమా. ప్రేమే నీవై వెలిగేటి దేవా, చేయూతనందించుమా. మా శ్వాస నీవే, మా ధ్యాస నీవే, మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే. మా శ్వాస నీవే, మా ధ్యాస నీవే, మా దేహం మా ప్రాణం సర్వం నీవే. నీ చూపు సారించు మా ప్రభు. నీడలోనా జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, ప్రభు. నీడలోనా నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీడలోనా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆయన బిడ్డలుగా ఉంటున్నామంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను క్రైస్తవుని క్రైస్తవురాలని అని చెప్పుకోవడానికి కాదు, కానీ ఆయనను మరిచి తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. ఆయనను విడిచి తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని అందరినీ ఆయన దరికి చేర్చాలి. అలాంటి వారిని అందరినీ సువార్త ద్వారా, సమాధానకరమైన సువార్త ద్వారా దేవునిలోనికి నడిపించాలి. ఇదే మన కర్తవ్యం, ఇదే మన బాధ్యత. మన శ్వాస ధ్యాస ఆయనే, మన దేహం మన ప్రాణం మన సర్వం ఆయనే. కాబట్టి ఆయన కొరకే మనం అడుగులు వేయాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, గత 4 నెలలుగా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు పనికిరాదు. కానీ యేసు నామము, ఆయన సన్నిధి, ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన నీలో ఉంచిన ఆ పరిశుద్ధాత్ముడు నీతో నిత్యం ఉంటాడు. కాబట్టి మనం ఏం చేసినా ఆయనను విడిచిపెట్టి అదంతా వ్యర్థమే. మనం ఎవరైనా సరే, నువ్వెవరివైనా సరే, నువ్వెంతటి వాడివైనా సరే, ఎంతటి దానివైనా సరే, దేవుని దృష్టిలో ఆయన మనల్ని సంబోధించే విధానం ఏంటంటే, చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా అని ఆయన పిలుస్తున్నాడు. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఒదిగిపోతారు.
వారికైనా సమస్య వచ్చినప్పుడు, వారికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు ఒదిగిపోతారు. అదే రీతిగా ఈ సమస్య లేదంటే భయంకరమైన ఇలాంటి దినాల్లో మనం ఎవరి దగ్గర ఒదిగి ఉండాలి, ఎవరి దగ్గర తగ్గించుకొని ఉండాలి, ఎవరి దగ్గర చిన్న పిల్లల వలె ఒదిగిపోవాలి అంటే యేసయ్య దగ్గర. కాబట్టి మనం అందరము, అయ్యా ఈ ఉదయకాల సమయంలో నేను ఒదిగిపోతానయ్యా, యేసయ్యా నీ సన్నిధిలో నేను ఒదిగిపోతాను అని తీర్మానపూర్వకంగా మనం ఈ పాటను పాడదాం. ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించిన రుణమే తీరునా, ఈ ఊపిరే నీవే పోయగా నిన్ను స్తుతించిన రుణమే తీరునా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా. అందరం చెప్దాం, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా, నా మీద నీవు కైనా కళ్ళు చెమ్మగిల్లెనయా. నాలో ఏముందయా నాకర్థం కాదయా, నాలో ఏముందయా నాకర్థం కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో రేనయా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా, నా మీద నీవు కైనా కళ్ళు చెమ్మగిల్లెనయా. అల్లరి జీవితంలో యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, అల్లరి జీవితంలో యెఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, ఊపిరే నీవే పోయగా స్తుతించిన రుణమే తీరునా, ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీర్చునా, ఉదిగిపోతానయ్యా. అందరం కలిసి, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా యేసయ్యా, ఉదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా. ఎడారిలో వెలుతురులానే అడవిలోని వ్యర్థమైన జీవితాన నేనుండగా, ఎడారిలో వెలుతురులానే
అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన నేనుండగా ఊపిరే నీవే పోయగా స్తుతించిన రుణమే తీరునా ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీర్చునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా నా మీద నీవు కళ్ళు చెమ్మగిల్లేనయ్యా నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా 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 యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలయ్యా అయ్యా నీ కౌగిలిలో ఒదిగిపోయే స్థితిని ఒక దయచేయండి తండ్రి నీ కౌగిలిలో నాయనా చిన్న పిల్లల వలె ఒదిగిపోయే వైఖరిని మాకు దయచేయండి అయ్యా నీకు వందనాలు ఉదయకాల సమయంలో తండ్రి మెరిచిన ఈ యొక్క ఈ లైవ్ అవకాశానికి నీకు స్తోత్రాలయ్యా నీకే మహిమ చెల్లిస్తుంటున్నాం రాజా అయ్యా మరి ఒకసారి తండ్రి నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా నేను స్తుతించు గణపరచుటకు మీరు ఇచ్చిన అవకాశానికి నీకు స్తోత్రం హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ బేతనీయ స్వరం అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ఈరోజు వర్షిప్ చేయడానికి మేము మీ ముందుకు వచ్చాం దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో వాక్య పరిచర్యలో వాక్యం పంచుకోవడానికి ఈ పేజ్ ద్వారా మీ ముందుకు వస్తాం ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడవును ప్రేమ కలిగిన మా తండ్రి మరి ఒకసారి తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతకై నీకు స్తోత్రాలు ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ బేతనీయ స్వరము ద్వారా నీ బిడ్డలందరితో కలిసి నేను ఆరాధించుటకు మీరు ఇచ్చిన అవకాశానికి నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ కడవరి దినాల్లో మేము ఎలా జీవించాలో ఇంకను మాతో మాట్లాడమని నేర్పించమని ఈ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని మా జీవితాల్లో కలుగచేయమని అటు వైఖరితో మేము ముందుకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. Thank you one and all for watching this live and we'll come back soon in the same page.